ఆయనైతే ఈరోజు మటన్ అయితే తీసుకొచ్చారు. మనం ఆగుతామా? ఇంట్లో ములక్కాడ ఒకటుంది. రెండిటి కాంబినేషన్‌లో మటన్, ములక్కాడ కర్రీ అయితే చేశాను. మీరు కూడా ఎలా ఉందనేది చూసేయండి. ఫస్ట్ అయితే మటన్‌లో ఉప్పు, కారం, పసుపేసి కలిపేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ములక్కాడ ముక్కల్ని లైట్‌గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే పెన్‌లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం మటన్ అయితే ముందుగా కలిపి పెట్టేసుకున్నాం కదా! ఆ మటన్ కూడా తీసుకొచ్చి ఇందులో వేసేయాలి. మటన్ కొంచెంసేపు ఉడకనిచ్చిన తర్వాత సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు తీసుకొని మూత పెట్టేసుకోవాలి. మటన్ అండ్ టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దీంట్లో కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, మటన్ మసాలా పొడి అన్నీ మన టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత మనం వేపి పెట్టుకున్న ములక్కాడ ముక్కలను కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. మంచిగా అంతా ఒకసారి కలిపేసిన తర్వాత వాటర్ అయితే కొంచెం యాడ్ చేసుకొని సిమ్‌లో పెట్టి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అయితే కదలపకుండా అలా ఉంచేయాలి. కర్రీ అయితే స్లో ఫ్లేమ్‌లో మంచిగా కుక్ అవుతుంది. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర అనేది జల్లుకొని దించేసుకోవడమే. అంతేనండి, మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సారీ మటన్ ములక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే నిజంగా అల్టిమేట్ అంతే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాయ్.